అందరికీ నమస్కారం. నేను డాక్టర్ ఎన్ శైలజ, శక్తిపాత యోగాచార్య, లైఫ్ స్కిల్స్ కోచ్ అండ్ ఆథర్. మనం చాలా రకాలైన మోడాలిటీస్, హీలింగ్ మోడాలిటీసు, బ్రీదింగ్ టెక్నిక్స్ ఇవన్నీ కూడా నేర్పిస్తూ ఉన్నాము. ఈ మధ్యకాలంలోని వేదిక్ స్విచ్ వర్డ్స్, జేబు సింబల్స్, ఎనర్జీ సర్కిల్స్ వీటిని అన్నీ వాడుకుని మన జీవితాన్ని ఓవరాల్గా ఒక సంతోషంగా ఎలా గడపాలి అనే విషయం మీద మనము చెప్పుకుంటూ ఉన్నాము. అయితే నేను చాలా కాలంగా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను, ఈ మొడాలిటీస్ వాడుతూ ఉన్నప్పుడు కూడా కొన్ని సమస్యలు వస్తూ ఉన్నాయి. ఏమిటి సమస్యలకి కారణం ఏంటి అనేది మనం ఈవెన్ జెబు సింబల్స్తో పాటు ఎనర్జీ సర్కిల్స్ ఇచ్చి తర్వాత వాటిలో హీలింగ్ కోడ్స్ పెట్టి నెంబర్స్ ఇవ్వడం ద్వారా కూడా అద్భుతమైన రిజల్ట్స్ రావడం చూసాం. కానీ ఏంటి ఈ కొన్ని సమస్యలు కంటిన్యూస్గా రావడము, ఒకదాని తర్వాత ఒకటి ఉన్నాయి, కారణాలు ఏంటని వాటిని వర్క్ చేస్తూ ఉంటే ఇప్పుడు కొత్తగా నాకేమనిపించిందంటే ఈ మొబైల్ న్యూమరాలజీ అనేది నేను ఆలోచించాను. ఏంటి నెంబర్స్, ప్రతి నెంబర్కి ఒక ఫ్రీక్వెన్సీ ఉంది. ఆ ప్రతి నెంబర్కి, ప్రతి అక్షరానికి, మన సాంస్క్రిట్ ఉండే ప్రతి అక్షరానికి కూడా ఒక వైబ్రేషన్ ఉంటుంది. ఆ వైబ్రేషన్లోంచి మన శరీరంలో ఉండే వైబ్రేషన్స్కి అవి మ్యాచ్ అవుతున్నాయి లేదా అనేది మనం తెలుసుకోవాలి. సపోజ్ ఈ మధ్యకాలంలో సైంటిస్ట్ రీసెర్చ్ చేసినప్పుడు ఏమైందంటే, వాళ్ళు ఈ గ్రేట్ పిరమిడ్ తెలుసు కదా మనకు ఈజిప్ట్లో, ఆ ఏరియాలో ఉండే ఎనర్జీని వాళ్ళు చూడడానికి ఒక సాక్రమెంట్ పేపర్ అంటారనమాట. అంటే స్కిన్ని శుభ్రం చేసి చేసిన పేపర్ లాగా ఉంటుంది. ఆ పేపర్ మీద ఇసుక రేణువులు వేస్తే అవి తెలియకుండా లైట్గా ఇలా కదులుతూ అవి కొన్ని అక్షరాలుగా ఏర్పడ్డాయి. వాళ్ళు ఎవరు ఏం చేయలేరు, అంటే ఆ ఫ్రీక్వెన్సీ బట్టి అక్షరాలు ఏర్పడ్డాయి. యాక్చువల్గా మన సాంస్క్రిట్ అక్షరాలు కూడా ఈ మనం బీజాక్షరం పలుకుతున్నప్పుడు వచ్చే ఆ సౌండ్ వైబ్రేషన్ వల్ల ఏర్పడిన ఆకృతి ఏదైతే ఉందో, అంటే యాటమ్స్ నుంచి మాలిక్యూల్స్, అణువులు ఏర్పడిన ఆ అక్షరం యొక్క రూపం ఏదైతే ఉందో అది మనకు అక్షరంగా వచ్చింది. అలాగే నెంబర్స్ కూడా. అయితే ఈ నెంబర్స్ని మనం స్టడీ చేస్తున్నప్పుడు ఏమవుతుంది, మన యొక్క మొబైల్ అసలు ఆలోచించండి, భార్యాభర్తలు కలిసి ఉన్నారా లేదా, రోజంతా 24 గంటలు ఏం కలిసి ఉండరు. మీరు మీ పిల్లలతో కలిసి ఉన్నారా 24 గంటలు ఉండరు. వాళ్ళు స్కూల్కి వెళ్తారు వస్తారు, మీరు ఎక్కడికి వెళ్తారు వస్తారు. మీకు రోజంతా పొద్దునుంచి సాయంత్రం వరకు నిద్రపోతున్నా పక్కన ఎవరు ఉంటున్నారు, మీ మొబైల్. ఏమిటి మొబైల్లో నెంబర్స్ ఏంటి, వాటి ఫ్రీక్వెన్సీస్ ఏంటి, వాటి కాంబినేషన్స్ ఏంటి, అది స్టడీ చేస్తే చాలా విచిత్రకరమైన విషయాలు బయటకు వస్తున్నాయి. మన యొక్క డేట్ ఆఫ్ బర్త్ నుంచి మామూలుగా మనకు జన్మ కుండలికి మనకి అందరికీ తెలుసు. డేట్ ఆఫ్ బర్త్ నుంచి, ఇయర్ నుంచి, దాన్ని బట్టి మన శాస్త్రం బట్టి వాళ్ళు జన్మకుండల్ని వేయడం అదంతా ఒక శాస్త్రంగా ఉంది. అలాగే ఈ నెంబర్స్ని చూడడం ద్వారా ఏంటంటే వీఆర్ క్యారీయింగ్ దీస్ నెంబర్స్. మేబీ నెంబర్సు వాటి యొక్క కాంబినేషన్స్ అవి మన డేట్ ఆఫ్ బర్త్కి, మన యొక్క నెంబర్కి, కింగ్ నెంబర్కి, క్వీన్ నెంబర్కి, మేబీ బేసిక్ నెంబర్కి, డెస్టినీ నెంబర్కి, వీటికి మ్యాచ్ అవుతున్నాయా లేదా, వాటి యొక్క లోపల ఉండే కాంబినేషన్స్ చాలా హార్మ్ఫుల్, మెలిఫిక్ అన్నమాట, చాలా ప్రమాదకరమైనవి. దానివల్ల సమస్యలు, ఫ్యామిలీలో సమస్యలు, ఫైనాన్షియల్ సమస్యలు, లైఫ్లో యాక్సిడెంట్స్ రావడము, ఇవన్నీ చూస్తూ ఏంటంటే సో మన మొబైల్ మనకు మ్యాచ్ అవుతుందా లేదా నెంబర్. ఆ నెంబర్ మ్యాచ్ కాకపోతే ఏంటి సొల్యూషన్ ఏంటి, ప్రతిదానికి ఒక సొల్యూషన్ ఉంటుంది కదా. మనం ఆ సొల్యూషన్స్ కొంత వర్కౌట్ చేయడం ద్వారా వాటి మీద కొంత మీకు ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను. తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, తర్వాత మీ యొక్క మొబైల్ నెంబరు మీరు పంపిస్తే మీకు ఆ రిపోర్ట్ పంపిస్తాను. ఏంటంటే ఆ నెంబర్ మీకు సూట్ అవుతుందా లేదా, మీ యొక్క ఏదైతే మీకు లక్కీ నెంబర్స్ ఏవి, అన్లక్కీ నెంబర్స్ ఏవి, ఏ కాంబినేషన్స్తో మీరు నెక్స్ట్ ఫోన్ తీసుకోవాలి, ఒకవేళ ఫోన్ తీసుకోలేకపోతే ఉన్న ఫోన్ని ఏం చేయాలి, ఇలాంటివన్నీ కూడా మనం వాటిని సరి చేసుకోవడం ద్వారా, అలాగే వాటికి సంబంధించిన కొన్ని రిచువల్స్ కానీ, కొన్ని స్విచ్ వర్డ్స్ కానీ, కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ఏం చేయాలో ఇవి మనం చేసుకోవడం ద్వారా వాటిని కూడా మన ఫ్రీక్వెన్సీలో, మన లైఫ్లో, మన ఎనర్జీ ఫీల్డ్లో ఉండే ఫ్రీక్వెన్సీని మ్యాచ్ చేసుకున్నప్పుడు జీవితం ఇంకా సుఖంగా బాగా జరుగుతుంది అనేది నాకు అనిపించింది అన్నమాట.
అలాగే మనం చూసామనుకోండి, జనరల్గా మనకు ఈ నెంబర్స్ బట్టి మనము 1 అనేటప్పటికి సన్ను, తర్వాత 2 అనేటప్పటికి మూన్ను, ఇలా మనం అలా చూసుకుంటూ వెళ్తాము. 3 వచ్చేటప్పటికి బుధుడు వస్తారు, 4 వచ్చేటప్పటికి రాహువు, 5 వచ్చేటప్పటికి గురువు, 6 వీనస్, తర్వాత 7 వచ్చేటప్పటికి కేతువు, 8 శని, 9 వచ్చేటప్పటికి మనకు కేతు వస్తారన్నమాట. మంగళ వస్తారు, మంగళ గ్రహం వస్తారు. కాబట్టి ఈ గ్రహాలని మనము ఈ నెంబర్స్లో మనకి ఏది వస్తుంది, మన డేట్ ఆఫ్ బర్త్ని ఎవరు మార్చలేరు. ఆ డేట్ ఆఫ్ బర్త్ ఏమొచ్చింది, మన యొక్క డెస్టినీ నెంబర్ ఏమొచ్చింది, ఇవన్నిటిని మనం కొంత వర్క్ చేసుకోవడం ద్వారా చక్కటి సొల్యూషన్ మనం తీసుకుని వాటిని ఎలా సరి చేసుకోవచ్చు, ఏ రిచువల్స్ చేయడం ద్వారా కొంత తక్కువ చేసుకోవచ్చు, లేదంటే కొత్త నెంబర్ తీసుకోవచ్చు. ఆ కొత్త నెంబర్ ఎలాంటి నెంబర్తో ఉండాలి, వాటి టోటల్ ఎలా ఉండాలి, అవి మీకు సజెషన్ ఇవ్వడం కూడా చేద్దామని అనుకుంటూ ఉన్నాను. అంటే మీకు మంచి రిచువల్స్, తర్వాత హీలింగ్ కోర్స్, ఎనర్జీ సర్కిల్స్ విత్ సజెషన్స్, మొబైల్ నెంబర్ సజెషన్స్ కూడా మీకు తప్పకుండా ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. కాబట్టి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా గూగుల్ ఫామ్లో మీరు అప్లై చేస్తే దాని ప్రకారము మీకు ఆ రిపోర్ట్ ఎలా ఉంటుంది అనేది మీకు పంపించడం అనేది జరుగుతుంది. కాబట్టి దీన్ని కూడా మన లైఫ్లో ఒక పార్ట్ కాబట్టి ఆ లైఫ్లో పార్ట్ని సరి చేసుకోవడం అనేది మనకు అవసరంగా నేను భావిస్తున్నాను.